హాయ్ అండి. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ విత్ ఆలు కుర్మా ఎలా చేయాలో చూద్దామండి. బాగా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కుర్మా కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత కొంచెం పచ్చెనగపప్పు, కొన్ని ఆవాలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ కుర్మా కోసం ఒక ఆనియన్, 2-3 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తిప్పుతూ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 టొమాటోలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని టొమాటో కొంచెం త్వరగా మగ్గడం కోసం ఒక స్పూన్ వెల్లుల్లి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని మూత పెట్టుకుని టొమాటోలు కొంచెం మగ్గే వరకు మగ్గించుకున్నాం. కుర్మా కోసం ముందుగా బంగాళదుంపలు మరీ మెత్తగా కాకుండా తక్కువ చేసేంత వరకు ఉడికించుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టొమాటో మగ్గిందండి. ఇప్పుడు ఆలు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం మంచిగా కలిసేలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఆలు యాడ్ చేసిన తర్వాత అడుగు అంటకుండా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆలు ఇందాక హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మిగతాది కూడా ఉడకడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కుర్మా అయితే ఉడుకుతుంది కదండి. ఇప్పుడు రైస్ కుక్కర్లో కుర్మా అయితే ఉడుకుతుంది కదండి. ఈ లోపల బగారా రైస్ కోసం ఎలక్ట్రికల్ కుక్కర్లో మేము బగారా రైస్ అయితే వండుతున్నాం అండి. ఈ లోపల బగారా రైస్ కోసం కుక్కర్ కింద పెట్టుకుని అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడైన తర్వాత 4-5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, బిర్యానీలో వేసేవన్నీ వేసేసుకోవాలండి. మీ ఇంట్లో ఉంటే మొత్తం వేసుకోండి, మా ఇంట్లో ఇవి మాత్రం ఉన్నాయి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుర్మాలో పచ్చి బఠానీ యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడే 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో అన్నీ యాడ్ చేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి. కర్రీలో ఎందుకంటే సాల్ట్ ఉండేది కదా, అందుకని కొంచెం సాల్ట్ వేసుకోండి, సరిపోయింది. ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీ యాడ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ దీంట్లో ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత 1 కప్ రైస్కి 2 కప్ వాటర్ చొప్పున యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం బాయిల్ అయ్యే వరకు మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కుర్మాలో గ్రేవీ కోసం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం. ఈ గ్రేవీ ఎంత కావాలంటే దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. మీకు చిక్కగా కావాలంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయ్యే లోపల మనం మసాలా రెడీ చేసుకుందాం. మసాలా కోసం కొన్ని పల్లీలు, 1 2 స్పూన్స్ ధనియాలు, 1 అరచెక్క దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం. ఇది వేస్తే గ్రేవీ మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీన్ని మిక్సీ పట్టి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చక్కగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఒకసారి కలుపుకోవాలన్నమాట. మసాలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అయ్యండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాం. రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవడమేనండి, అంతేండి. 5 మినిట్స్కి తర్వాత కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మన ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి.
బగారా రైస్ కూడా వామ్లోకి వెళ్ళిపోయిందండి కుక్కర్. బగారా రైస్ కూడా ఒకసారి మూత తీసి చూద్దాం. బగారా రైస్ కూడా అయితే రెడీ అయిపోయిందండి. అంతే ఫ్రెండ్స్.